చూడండి అత్తమ్మా, నేనేం అనకుండానే 4 మాటలు తిట్టేసి ఇసుక్కొని వెళ్ళారు ఆఫీస్కి ఆయన. అని మనసు బంగారం, ఏదో కోపం మీద అలా అన్నట్టున్నాడు. హలో లచ్చి, వదినా రేపు వద్దాం అనుకుంటున్నాను. రా లచ్చి. నువ్వేం చెప్పనవసరం లేదు, పర్మిషన్ తీసుకుని రావడానికి ఇదేం చుట్టాలు ఇల్లు కాదు, మా ఇల్లు. సరే ఉంటా. అది ఇంట్లో ఏచి రక్తం ఉందో ఏమోనే, అది పెద్దలకు అస్సలు ఎదురు చెప్పదే, అది చాలా మంచిది. కూతుర్ని వెనకాల వేసుకురావడానికి అయితే ఫస్ట్ వచ్చావానే, లోపల బట్టల కవర్ ఉందో ఆంటీ వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చి రావే. అమ్మో ఈ రోజు అయితే నా వల్ల కాదత్తమ్మ, ఎండ చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. రేపు వెళ్ళిసిస్తా ప్లీజ్. ఒక్క పని చెప్పంగా ఇద్దామని ఉండనే ఉండదు, అన్ని ఎదురు సమాధానాలు చెప్తుంది. ఈ మధ్యలో బాగా ఎక్కువైందే నీకు. నేను జస్ట్ ఊరికే రేపు తీసుకెళ్తా అత్తమ్మా అన్నాను, నేమో తిడుతుంది, ఎదురు సమాధానం చెప్పేస్తున్నానంట. కూతురు కొడుకు మాత్రం తిట్టినా లేకపోతే ఏం చిరాకు పడినా వాళ్ళు చాలా మంచోళ్ళే, ఏదో ఊరికే అలా అన్నారు, మంచు బంగారాలు అంటే నేను ఇక్కడ